హాయ్ ఫ్రెండ్స్, ఈ రిపోర్ట్ మా రిలేటివ్స్లో ఒక పర్సన్ది. అతను రెగ్యులర్గా ఆల్కహాల్ డ్రింక్ చేసే వ్యక్తి. ఇది డిసీజ్ రిపోర్ట్ కాదు, ఇది బాడీ ఇచ్చే వార్నింగ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో టోటల్ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ కూడా బానే ఉంది. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పెద్ద డేంజర్ రేంజ్లో లేదు. కానీ మెయిన్ ఇష్యూ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్. ఇప్పుడొక ఇంపార్టెంట్ క్లారిటీ చెప్పాలి. ట్రైగ్లిజరైడ్స్ ఓన్లీ డ్రింక్ వల్ల మాత్రమే పెరగవు. డ్రింక్ ఒక మెయిన్ రీజన్, కానీ ఒక్కటే కాదు. ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి వేరే హ్యాబిట్స్ కూడా ఉంటాయి. షుగర్ ఎక్కువ తినడం, కూల్ డ్రింక్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, వైట్ రైస్ ఎక్కువ క్వాంటిటీలో తినడం, లేట్ నైట్ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం. ఇవి అన్నీ కూడా ట్రైగ్లిజరైడ్స్ని పెంచుతాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే డ్రింక్ చేసేవాళ్లకి ఈ ప్రాసెస్ ఫాస్ట్గా జరుగుతుంది. అందుకే చాలా కేసెస్లో డ్రింక్ చేసేవాళ్లకి ఫస్ట్ వార్నింగ్ ట్రైగ్లిజరైడ్స్ ఫామ్లో వస్తుంది. ఇది డిసీజ్ కాదు, ఇది వార్నింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో కేర్ తీసుకుంటే ఫ్యూచర్లో ఫ్యాటీ లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు. సొల్యూషన్ టాబ్లెట్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్. డ్రింక్ ఫ్రీక్వెన్సీ తగ్గించాలి, డైలీ డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి, షుగర్ కంట్రోల్ చేయాలి, లేట్ నైట్ ఫుడ్ స్టాప్ చేయాలి, డైలీ మినిమం 30 మినిట్స్ నడవాలి, వాటర్ ఇంటేక్ పెంచాలి. వెయిట్ లాస్ కాదు మెయిన్ గోల్, లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడం మెయిన్ గోల్. మీ ఫ్యామిలీలో లేదా ఫ్రెండ్స్లో డ్రింక్ చేసేవాళ్లు ఇలాంటి రిపోర్ట్ ఉంటే భయపడకండి, కానీ ఇగ్నోర్ మాత్రం చేయకండి. ఈ వీడియో అవేర్నెస్ కోసం మాత్రమే. మెడికల్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, హెల్త్ అవేర్నెస్ కోసం ఫాలో అవ్వండి. మళ్ళీ వేరే రిపోర్ట్తో మీ ముందుకొస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.